హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మా వారు పూజ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే ఇక్కడ వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి కర్వా చౌత్ అండి. కర్వా చౌత్ అండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. యాక్చువల్గా మన సౌత్ వాళ్ళు అయితే అంతగా చేసుకోరు, ఎవరు చేయరు మ్యాక్సిమం నాకు తెలిసి. ఈ నార్త్ సైడ్ అయితే పక్కా ఇయర్కి ఒకసారి అయితే చేస్తారనమాట. ఏంటంటే ఇలా కర్వ చవితి అంటే కర్వ మాత అనే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసుకొచ్చి అయితే మనం పూజ చేసుకొని ఆ రోజంతా ఫాస్టింగ్ ఉంటారు. మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండేసి అదేంటంటే భర్త కోసం చేస్తారనమాట ఈ ఫాస్టింగ్ అనేది. అంటే హస్బెండ్ మంచిగా ఉండాలి అని చెప్పేసి చేస్తారనమాట ఈ కర్వా చౌతి. యాక్చువల్లీ మాకేంటంటే కర్వ మాత ఫోటో అయితే దొరకలేదు, చాలా ట్రై చేసాము, దొరకలేదు. ఇక్కడ మాకు దొరకదు తొందరగా. అంటే బెకనీర్ వెళ్ళాలి, అక్కడైతే దొరుకుతాయి, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి పూజకు సంబంధించి. ఇక్కడ అన్నీ దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికాయి. ఇంకా ఈ కర్వా చౌతి స్పెషల్ ఏంటంటే భర్త కోసం చేస్తారు, భర్త బాగుండాలి అని చెప్పేసి అయితే చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బాగా ఫాస్టింగ్ ఉండేసి ఇవన్నీ పూజ చేసుకోవడానికి ఇలా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా సాయంత్రము చాంద్ చూస్తారనమాట. అంటే చందమామ వస్తుంది కదా, చందమామనైతే ఇదిగోండి ఇక్కడ జల్లెడ అవన్నీ తీసుకొచ్చారు మా వారైతే, ప్లేటు లోట అవన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా ఏంటంటే చందమామని చూస్తామన్నమాట. దానిలో ఉండి చూసి భర్త ముఖం చూస్తే చాలా మంచి జరుగుతుంది, భర్త మంచిగా ఉంటారు, ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అన్నమాట. ఇంకొక ప్లేట్లో వచ్చేసి డ్రెస్ అయితే తీసుకొచ్చాను అనమాట, బట్టలు తీసుకొచ్చాను మా అత్తకి కానీ ఆడబిడ్డకి కానీ ఎవరికైనా కానీ అలా దానం చేస్తే ఆ రోజు మంచిదనమాట. కరువా చవితి రోజు మనం పూజ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ సామాన్లన్నీ ఇవ్వాలి. ఏమేమి సామాన్లు ఇస్తారంటే వాళ్ళు వచ్చేసి ఇది ఉంటాయండి, బ్యాంగిల్స్, బొట్టు బిళ్ళలు, దువ్వెన, కొబ్బరి నూనె, చిన్న అద్దము, బట్టలు, ఇట్లా అన్నీ, పసుపు, కుంకుమ, ఇంకా ఇవన్నీ కూడా కలిపేసి మనకైతే అత్తయ్య గారు ఉంటే అత్తయ్యకి, లేదంటే ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకి అయితే దానం చేస్తారనమాట. అలా ఇస్తే మంచిదనమాట. దాంతోపాటు మనీ కూడా పెట్టేసి అయితే ఇస్తారు. ఇంకా మావారైతే పూజకైతే మొత్తం రెడీ చేసేసారు, పూజ అయితే చేస్తున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. నేను వీడియో తీస్తున్నాను, నాకేంటంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకోవాలి, స్టాండ్ కూడా బాగాలేదు. సో అందుకని నేనైతే మా వారు పూజ చేసేటప్పుడు అయితే నేనైతే తీసాను అనమాట. మా వారు పూజ చేసుకున్నాక ఇంకా నేను మా పాప కూడా కూర్చొని ముగ్గురం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని, ఇంకా చందమామ అయితే లేటుగా వస్తారండి. ఈరోజు అయితే చందమామ చాలా లేటుగా వచ్చింది అనమాట. చాంద్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు చూసి ఇంకప్పుడు మళ్ళా స్నానం చేసి అప్పుడు అంటే భరత కోళ్ళు అంటారు, అంటే అప్పుడు అది ఫాస్టింగ్ అనేది వదిలేస్తారనమాట. ఇంకప్పుడు పూజ అంతా అయిపోయి ఆ చాంద్ చూసిన తర్వాత భర్త ఫేస్ చూసిన తర్వాత ఇంకా ఆ తర్వాత లాస్ట్కి ఇంకా మనం మళ్ళీ స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా అప్పుడైతే భోజనం చేస్తారనమాట. అప్పుడుతో ఇంకా ఈ కరవ చవితి అనేది అయిపోయినట్టు అనమాట. సో నేను కూడా అయితే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి నేను 9 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే నాకు తెలిసేది కాదు, అంతా మా అత్తయ్య చూసుకునేవాళ్ళు, మా అత్తయ్య చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంటి పక్కన నైబర్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి ఏమేమి కావాలి, ఇంకా మళ్ళీ మా అత్తయ్యని ఫోన్ చేసి అడిగేసి ఏమేమి తెచ్చుకోవాలి పూజకి అన్నీ అయితే గ్యాదర్ చేసుకొని అయితే చేస్తున్నాను. మనం ఏంటంటే మన సౌత్ సైడ్ ఏంటంటే ఏదైనా పూజ చేస్తే కనుక నైవేద్యం పెడతాము, పొంగలి అలా పెట్టుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పొంగల్ అనేది అస్సలు పెట్టరు. ఎక్కడ ఈవెన్ దుర్గా మందిర్కి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళైతే ప్రసాదంగా మామూలుగా కొబ్బరికాయలు ఇంకా ప్రసాదం పెడతారు. అంటే ఇలా స్వీట్స్ కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ పెడతారు, కానీ అసలు నైవేద్యం అనేది పొంగల్ అయితే చేయరనమాట. ఇదిగోండి నేనైతే ఇవన్నీ మా అత్తయ్యకి దానం చేయడానికి అయితే తీసుకొచ్చాను అనమాట. గోరింటాకు కూడా తీసుకొచ్చాను చూడండి, మెహందీ, బొట్టి బిళ్ళలు, దువ్వెన, అద్దము, అలాగే డ్రెస్ మెటీరియల్, నా దగ్గర అయితే డ్రెస్ ఉంటే డ్రెస్ మెటీరియల్ కూడా పెడుతున్నాను అనమాట. ఇదిగోండి నెయిల్ పాలిష్, కాజలు, ఇవన్నీ అన్నీ, ఇంకా దీంతోపాటు మనీ కూడా పెట్టేసి అయితే మా అత్తయ్యకి అయితే దానం చేస్తానన్నమాట. సో నేనైతే 9 సంవత్సరాల నుంచి అయితే నాకు మా అత్తయ్య అయితే నేర్పించారు ఇలా చేయాలి అని చెప్పేసి. ఇంకా ఈ సామాన్ వచ్చేసి కర్వా చౌతి స్పెషల్ సామాన్ అనమాట. ఇవి చూడండి భలే డెకరేట్ అయితే చేశారు. ఇంకా మా వారు అయితే బజార్లో తీసుకొచ్చారనమాట. ఇప్పుడు తీసుకొస్తే ఇంకా ఎవ్రీ ఇయర్కి అయితే మనకి యూజ్ అవుతాయి. సో ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసామన్నమాట.
ఆ భగవంతుడికి ప్రసాదం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మా అత్తయ్యకైతే లాస్ట్కి అయితే మా అత్తయ్య అయితే యాక్చువల్గా ఇక్కడ లేరు. ఇంకా మా మావయ్య గారు కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో పంపించడము, లేదంటే నేనే వెళ్ళేసి ఇచ్చి రావడం అయితే చేస్తాను. నాకున్నంతలో నేనైతే ఇట్లా మాకైతే చిన్నగా స్పెషల్గా గుడి ఏమీ లేదండి ఇంట్లో. అంటే ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇలా చిన్నగా ఒక చిన్న అలమర లాగిస్తే దానిలో అయితే డెకరేట్ చేసుకున్నాను. పూజా మందిరంగా ఇదైతే కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చూడండి, ఇదనమాట నా పూజ రూమ్, చిన్న పూజ రూమ్ అనమాట. ఇట్లా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాతకి లాస్ట్కి ఫాస్టింగ్ అనేది ఇంకా వదిలేస్తాము అనమాట. ఈ కర్వా చౌతి చాలా అంటే చాలా బాగా స్పెషల్గా చేసుకుంటారండి వీళ్ళైతే. చాలా అంటే ఏమంటారు, నిష్టగా చేసుకుంటారనమాట ఈ నార్త్ సైడ్ వాళ్ళు. అసలు ఏమి తినరనమాట. మార్నింగ్ నుంచి ఓన్లీ మిల్క్, ఏదంటే బనానాసు, ఫ్రూట్స్ ఇలాంటివి తింటారు. ఇంకా మంచం మీద కూడా పడుకోరనమాట. అంత నిష్టగా చేసుకుంటారు కర్వా చౌతి. చేస్తే భర్తకి ఆయుష్ పెరిగిద్ది, మంచి ఏ పని చేసినా సక్సెస్ అయ్యిద్ది, భర్త మంచిగా ఉంటారు అని చెప్పేసి అయితే వీళ్ళ ఒక నమ్మకం అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయినాక లాస్ట్కి అయితే తులసిమ్మకి కూడా అయితే దీపం అయితే పెట్టాను. నైట్ అవటం వల్ల తులసిమ్మ అంత సరిగా కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.